హ్యాట్రిక్ ఎమ్మెల్యే అండి. సరే, విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మీరు ఇప్పుడు చెప్పినటువంటి వేటికి దగ్గరగా లేరు, ఏటికైతే ఉండకూడదో వాటికి దగ్గరగా ఉండాలన్న అలా ఉన్నప్పుడు వన్ టైం ఎమ్మెల్యేలు అయిపోతారు వంశీ గారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, కేంద్ర నరేంద్ర మోడీ గారైనా రాష్ట్రంలో గెలిచే అభ్యర్థులు టికెట్లు ఇస్తారా? అంతే. ఓడే అభ్యర్థులకు ఇస్తారా? గెలిచే అభ్యర్థులను చూసుకొని అంతే కదా. రాజకీయ పార్టీ అంతే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మరొకరైనా అభ్యర్థి గెలుపు ప్రధానంగా చూస్తారు. డబ్బులుంటే టికెట్ ఇస్తారనే భావన ఉంటుంది కదా. ఒకటి అదొక్కటే కొలమానం కాదు. ఎన్నికల రాజకీయాలు ధన రాజకీయాలు అయినాయి, నేను కాదంటున్నాను. అదొకటే కొలమానం కాదు. ఒకటే వంశీ గారు, నా కాడ ఏం డబ్బు ఉండి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను చెప్పండి. మీకు 14లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందండి సిద్ధారెడ్డి గారు? వంశీ గారు, నేను నిజాయితీగా చెప్తున్నా, నేను ఎక్కడా రాజకీయ దందాలు చేయరా, రాజకీయ అవినీతికి పాల్పడ్డా. 2014లో నేను ఎమ్మెల్యేని అయ్యా. కానీ 14 సంవత్సరాల ముందే 2000 సంవత్సరంలోనే నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, స్నేహితులతో కలిసి చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎమ్మెల్యే అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాంట్రాక్టర్లో ఓ ఎమ్మెల్యే మా స్నేహితుడు మాతో కలిసి ఉండాలా అని కోరుకుంటారు ప్రజలు. నాకు ఎమ్మెల్యే అనే సోషల్ స్టేటస్, ఆ స్థాయి నాకు ఇచ్చినప్పుడు వ్యాపారస్తులు కోరుకుంటారు. దాని అవకాశంగా తీసుకుని మేము కూడా రియల్ ఎస్టేట్ లో కాంట్రాక్టుల్లో పెట్టుబడులు పెట్టారు. కొన్ని దగ్గరలో ఫలితాలు వచ్చాయి, కొన్ని దగ్గరలో ఆగి ఉన్నాయి. తర్వాత ఆ 16 నెలలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరం జరిగిన తర్వాత ఏదో ఇబ్బంది పెట్టారో తెలుసు. నేను ఎందుకు ఎక్కడ రాజకీయ దందాలు చేయలేదని చెప్తున్నానంటే, ఎక్కడ అవినీతి చేయలేదని చెప్తున్నానంటే, నేను అవినీతి చేసి ఉంటే, రాజకీయ దందాలు చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి విభేదాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వదిలిపెడతాను, వదిలిపెట్టరు కదా. కాబట్టి నేను ఆర్థికంగా ఉన్నంతలో స్థిమితంగా ఉన్నా, రెండోది బ్రహ్మాండంగా చెప్పను కానీ స్థిమితంగా ఉన్నా. రెండు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకి గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా, అధికారం లేని ఎమ్మెల్యేగా, అధికారం లేని ఎమ్మెల్యేగా కొంతమందికి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కువ మందికి, ఇది అధికారం వచ్చిన తర్వాత నా శక్తికి మించి ఎక్కడ అవకాశాలున్నా కార్యకర్తలకి బిడ్డల చదువుల కోసం చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే స్థిమితపరిచే దళితో లేక ఆరోగ్య సమస్యలు మెత్తగొట్లు నాకు అది ఇష్టం. అయిన అనుభవిస్తున్నాను. నేను 86కే విఆర్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడు శ్రేష్ఠ సభ్యుడిగా యువజన రాజకీయాల్లోకి వచ్చాం. 86 నుంచి 2000 దాకా 14 సంవత్సరాలు నా జీవితం అత్యంత కష్టాలమయం, ఇబ్బందులమయం. ఓ రాజకీయ కార్యకర్తగా నేనే గోడల మీద రాతలు రాసి ఉన్నా, స్టేషన్లో ఉన్నా, లాకప్పుల్లో ఉన్నా, రాజకీయ ఘర్షణలో, ప్రజా ఉద్యమాల్లో నేనే జెండాలు పెట్టి ఉన్నా, జనాలు సమీకరించి ఉన్నా. ఓ కార్యకర్తకి జనాలు సమీకరించమంటే నాయకుడు ఒక మాటే చెప్పేది, ఆ 20 మందినో 30 మందినో 50 మందినో తేవాలంటే ఆ కార్యకర్త ఎంత కష్టం చేస్తాడో స్వయంగా అనుభవించా. అందుకే కార్యకర్త బాగుండాలని కోరుకుంటా. దేవుడి దేవల్ల నాకేం బాధ్యతలు లేవు. నాకు 2 కుమార్తెలు, ఒక కుమార్తె బెంగళూరులో హైందవి పెద్ద పాప, హైందవి పెద్ద పాప, రెండో పాప వైష్ణవి, హైందవి బెంగళూరులో భర్తతో సంతోషంగా. ఎవరు వీళ్ళిద్దరిలో రాజకీయ వారసత్వాన్ని ఎవరికి ఇస్తారు? ఇద్దరు రాదు. ఇద్దరు అంటే నా 2 కూతుర్లకి రాజకీయాలంటే ఆసక్తి, నా పెద్దల్లుడికి రాజకీయాల ఆసక్తి లేదు, రెండోళ్ళుడికి రాజకీయాలంటే ఆసక్తి. కానీ వాళ్ళు ఎవరు రాజకీయాలకు రాదు. పిల్లలిద్దరికి ఆసక్తి ఉన్నట్లుంది, ఆడపిల్లలకి రాజకీయాలకు రాదు. రారా? అదేంటి? రానివరా? రారా? వద్దు అని చెప్పా. ఎందుకని వద్దు అని చెప్పా. వద్దమ్మా అని చెప్పా. పరిస్థితులు ఈ రాజకీయాలు చూసిన తర్వాత ఈ బాధ కష్టాలు కుటుంబంలో రాజకీయాల్లో నా ఆకాంక్ష నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని, వాడు నాకంటే మంచి పేరు తెచ్చుకోవాలని బాగా కష్టపడుతున్నాడు ఇప్పటి నుంచి కాదు, అనేక సంవత్సరాలుగా. కానీ గిరిధర్రెడ్డి గారి విషయంలో మీ అంత లౌక్యం లేదంటారే? అంటే వయసు తక్కువ, వాడు విద్యార్థి అయిన తర్వాత వ్యాపారంలో ఉన్నాడు. తర్వాత నా రాజకీయ ఎదుగుదలలో నా గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. నా రాజకీయ ఎదుగుదలలో నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు చాలా సహాయం చేస్తున్నారు. వారి కష్టం ఉంది. 16 నెలలు తన జీవితంలో పెట్టినట్టుంటారు కదా. 1-2 కేసుల్లో బెయిల్ తెచ్చాం. నన్ను కూడా కేసులు బెయిల్ తెచ్చాం. జైలుకైతే పోలా 16 నెలలు ప్రయత్నించారు కానీ కుదరలా, ఎక్కడ దొరకలా. వాడిని ఇబ్బంది పెట్టాలని చూసే గిరిని కూడా. అయితే ఏదైతే ఇందాక మన మాటల మధ్యలో వచ్చింది ఏంటంటే, నా స్నేహితులు సహకారంతో పాటు, కార్యకర్తల సహకారంతో పాటు నా ప్రతి అడుగులో నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి కష్టం ఉంది. వంశీ గారు చెప్పొచ్చో లేదో తెలీదు, చెప్తా.
చెప్తా రెండు విషయాలు మర్చిపోకుండా గుర్తు చేయండి. రెండో విషయం కూడా ఏంటంటే తొలి విషయం ఏంటంటే 1999 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అని సన్నిహితుడు, వి హనుమంతరావు గారికి సన్నిహితుడు. రాజశేఖర రెడ్డి గారితో ఏంటంటే నెదురుమల జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ జిల్లాలో వైఎస్ రాజారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నడిచిన వ్యక్తిని, జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఆ సమయంలో అందరూ నేను టికెట్ ఇవ్వమని అడిగా 99లో. విజయభాస్కర్ రెడ్డి గారు ఓకే అన్నారు. రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లా, నేను జోక్యం చేసుకున్నాను, జనార్దన్ రెడ్డి గారు ఇష్టం అన్నారు. నెదురుమల గారితో నాకు విభేదాలు, వారు నాకు అవకాశం ఇవ్వరు. సరే ఢిల్లీకి వెళ్ళాల. పిసిసి కమిటీ మొత్తం 30 అప్లికేషన్లు దాకా పడ్డాయి. పిసిసి కమిటీ ఒక 6 మందిని 7 మందిని సజెస్ట్ చేసింది. స్క్రీనింగ్ కమిటీ కూడా ఇద్దరిని సజెస్ట్ చేసింది, ఆనంద్ వివేకానంద రెడ్డి మన ఇద్దరిని. అటెండ్ ఢిల్లీ పోవాల్సి వచ్చింది. ఢిల్లీ పోవాలంటే టైంలో పోయే స్థాయి నాది, వస్తాయని చెప్తున్నా. మీరు అనొచ్చు టైంలో పోయే స్థాయి ఎలక్షన్ లా ఫేస్ చేస్తామని. ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్నేహితులు ఉన్నారు. మా తమ్ముడు ఆ రోజు హైదరాబాద్ లో ఒక IVRCL కంపెనీలో ఎంప్లాయ్. మా తమ్ముడు ఫ్రెండ్ ఒక అతను రాను పోను ఫ్లైట్ టికెట్ తెచ్చాడు 99లో రాను పోను ఫ్లైట్ టికెట్. ఆ టికెట్ తీసుకొని వాళ్ళు ఎయిర్పోర్ట్కి పోయినాం. అప్పుడు ఎయిర్పోర్ట్ ఇప్పుడు మాదిరి కాదు, మన కోసం వచ్చిన వాళ్ళని కూడా లోపల దాకా అలౌ చేసేవాడు. మా జిల్లాలో ఉండే ఒక ఇద్దరు పెద్ద నాయకులు పేర్లు వద్దు కానీ, ఏం సారా ఎవరు సెండ్ ఆఫ్ అని వచ్చావు అన్నాడు. ఎయిర్పోర్ట్ లో నేను ఫ్లైట్ ఎక్కేదానికి పోతే ఎవరికి సెండ్ ఆఫ్ అని వచ్చేదానికి అడిగాడు. అంటే ఫ్లైట్ స్థాయి కాదు. లేదు నేనే వస్తున్నానన్నా అని చెప్పాను. అంత కష్టం అన్నారా? ఏం మాట్లాడు అంటే ఎంత పెద్ద నాయకులైనా నేనంటే కాస్త గౌరవం, కాబట్టి తేడాగా మాట్లాడితే మనం డబుల్ తేడాగా మాట్లాడతామని తెలుసు. రెండోది నేను ఇప్పుడు గతాన్ని మర్చిపోను. నీకు వంశీ గారు రెండోది చెప్తాను.